इनकिलाब जिंदाबाद, इनकिलाब जिंदाबाद, इनकिलाब ఈరోజు ముఖ్యంగా స్వామి వివేకానంద నగర్ బస్తీవాసులందరికీ నమస్కారం. యువజన పార్టీ ఈసారి ఎన్నికల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నియోజకవర్గాల నుండి పోటీలో ఉన్నది. అయితే చాలామంది అడుగుతున్నారు, ఎలక్షన్లలో గెలుస్తారా గెలవరా, ఎందుకు నిలబడుతురు ఏంది అని చెప్పేసి. ఈసారి ఖచ్చితంగా మీ అందరి ప్రేమాభిమానాలు గెలవనీకనే ఈ ఎన్నికలలో నిలబడుతున్నాం. గెలుస్తారా అంటున్నారు కదా, ఖచ్చితంగా మీ అందరి ప్రేమాభిమానాలు గెలిచి తీరుతాం. ఈరోజు మీకు గుర్తుందో లేదో, చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక 2-3 సంవత్సరాల నుండి కనుక మనం చూస్తుంటే వాళ్ళ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వీటికి కారణం ఏంది అని అంటే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం. ఎగ్జామ్స్ అయిపోయిన 4 రోజులకే క్లాసులు మొదలు పెట్టేస్తే పిల్లలకు నేను డాక్టర్ కావాలన్నా, లేకపోతే లాయర్ కావాలన్నా, లేకపోతే ఇంజనీర్ కావాలన్నా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా అని ఆప్షన్స్ లేని సొసైటీలో మనం నూకుతున్నాము. మనమే వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నిలబడుతున్నారు అంటున్నారు కదా, ఇట్లా దారి తప్పిన సిస్టమ్ని సరిగ్గా నడిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు ఎంతైనా ఉంది. కానీ వాళ్ళ పట్టించుకుంటలేరు. ఇక్కడ దగ్గర 23 ఇల్లులు ఉండే అందరికీ తెలుసు. మీకు రోడ్డు కావాలన్నా ఇల్లులు కూలగొట్టుకుంటారా, కూలగొట్టుకోండి. కానీ మాకేదో ఒక ఆధారం అయితే చూపించాలి కదా. చూపించకుండా మా ఇల్లులు కూలగొట్టేసి ఈడికేంచి వెళ్ళిపోమంటే ఏడికి పోతాం మేము? ఇక్కడనే పుట్టి పెరిగి ఒక 2-3 తరాల నుండి ఇక్కడనే ఉంటున్న వాళ్ళము, మమ్మల్ని ఏడికి వెళ్ళగొడతారు మీరు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మేము ఒకటే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు గత 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. చాలా విషయాలు బాగుపడతాయి అనుకున్నాం, కానీ మనం ఇంత ఆగమైపోతామని ఎప్పుడు ఊహించలేదు. తెలంగాణ వచ్చింది, నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశం మీద వచ్చింది. తెలంగాణ వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి. లాస్ట్కి నీళ్లు నిధులు నియామకాలు వచ్చుడేందో కానీ మన ఇల్లులు అయితే పోతున్నాయి. దీనికి కారణం ఏంది అని ఆలోచిస్తే ఒక విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేంది అని అంటే అధికారుల నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వైఖరి మారినంత వరకు మార్పు అనేది వచ్చే పరిస్థితే లేదు. ఈరోజు మన ఇల్లులు ఎందుకు పోయినాయి అన్న చెప్పండి. ఆడ ఒక ఆఫీసర్ వచ్చి ఈడ వీళ్ళు ఇన్ని రోజులు బతుకుతున్నారు, వీళ్ళకి ఇంకేమన్నా చూపియాలి అని చెప్పేసి ఒక ఆల్టర్నేటివ్ చూపించకుండా వాళ్ళు ఏదో అడ్డమైన రిపోర్ట్ ఫైల్ చేశారు కాబట్టే మన ఇల్లులు పోయినాయి. ఇప్పుడు అదే అధికారులు తలుచుకుంటే అరే వీళ్ళకి ఇక్కడ ఉంది, ఇంకో చోటు ఇవ్వాలి, ఇది బాధ్యతలాగా తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. దీని గురించి మాట్లాడాల్సింది ఎవరు? ఆ ప్రతిపక్షమే అయిండొచ్చు, లేకపోతే ఏమైనా ప్రజా సంఘాలు అయిండొచ్చు. ప్రజా సంఘాల మాటకి వెయిట్ లేకుండా పోయింది ఇవాళ రేపు. కానీ ప్రతిపక్షాలలో పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ప్రశ్న. మీరు కూడా ప్రతిపక్షంలో నుండే వచ్చారు కదా, ప్రతిసారి మీరు అంటారు నాకు ప్రతిపక్షం అంటేనే ఇష్టం 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 అని చెప్పేసి. మరి ఆ ప్రతిపక్షానికి విలువ ఎక్కడుంది? ఈరోజు ఈ నియోజకవర్గం నుండి ఇంకో పెద్ద మనిషి నిలబడుతున్నాడు మీ పార్టీ నుండే. ఆయన అసలు ప్రతిపక్షంలో ఉండాలన్న ఆలోచనే లేదు ఎప్పుడు. ఈడ ఇగో కాంగ్రెస్ నుండి టీడీపీల నుండి కాంగ్రెస్లకు, కాంగ్రెస్ నుండి మళ్ళీ టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకు. చిన్నపిల్లలు తుక్కుడు పిల్ల ఆడతారు చూడు, ఇటు దుంకుడు అటు దుంకుడు, అటు దుంకుడు ఇటు దుంకుడు అన్నట్టుగా గట్లనే అయిపోయింది ఈరోజు పరిస్థితి. ఈరోజు నేను ఈ విషయాన్ని కూడా ఎందుకంత స్ట్రాంగ్గా అడుగుతున్నానంటే, ఈరోజు మీరు కూడా ఎంపీ లెక్క నిలబడుతున్నారు. ఈడ మరి పరిస్థితి అర్థమవుతుందా లేదా మీకు? 23 దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఇల్లులు కూలగొట్టి పడేసిర్రు. మా బతుకులు ఏం కావాలి? మీరు ఎంపీ లెక్క నిలబడుతున్నారు కదా దానం నాగేందర్ గారు, ఇది కూడా మీ నియోజకవర్గంలో భాగమే కదా ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో. మరి ఏంది మా పరిస్థితి? ప్రభుత్వం తరఫు నుండి మీరు ఓట్లేయండి అని అడుగుతున్నారు. ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. ఇట్లాంటివి రోజుకి కొన్ని వందల వేల సందర్భాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేయంగానే కాదు, ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా అధికారులు సరిగ్గా పనిచేస్తుర్రా లేదా అని
చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి, వేరే ఇతర నాయకులకు, ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ పిల్లకైనా ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టమంటే పెడతారు. ఈరోజు పిల్లకి ఆకలి అవుతుంది ఓ దిక్కు, ఇక అన్నం పెట్టనీకే ఆ నోరు లేని పిల్ల ఉన్నది ఒకటి. ఆ పిల్ల తల్లే అర్థం చేసుకొని మాకు ఇంత తిండి పెట్టాలి, కానీ మీరు అసలు పస్తులు ఉండి చావండి అని అంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఈరోజు ఇంకొక విషయం నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ గుర్తుందో లేదో, కరోనా టైంలో మనోళ్ళు హాస్పిటళ్ళల్లో బెడ్లు దొరకక, మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్లు దొరకక, అన్న ఒక్క ఆక్సిజన్ సిలిండర్ దొరికితే మా వాడు బతికేస్తాడు, ప్లీజ్ మా అమ్మకు ఒక్క హాస్పిటల్ బెడ్ దొరికితే బతికేస్తుంది అని చెప్పేసి అడ్డమైన వాళ్ళ కాళ్ళేళ్ళు పట్టుకోలేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. లాస్ట్కి హాస్పిటల్లో బెడ్లు దొరికితే వాళ్ళు మన పుస్తెల్ని, ఆస్తుల్ని తాకట్టు పెట్టిపిచ్చిర్రు. పుస్తెలను, ఆస్తుల్ని తాకట్టు పెట్టి హాస్పిటల్లో బిల్లు కట్టినా కూడా మన వాళ్ళు బతకలేరు. లాస్ట్కి ఏమైపోయిందంటే, ఇగో మీ వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి గుట్ట లెక్క శవాలను పేర్చి తలగబెట్టి మన ముఖాన ఇంత బూడిద కొట్టిర్రు. ఆ బూడిద మనోళ్ళలో కాదు అని చెప్పేసి పొయ్యి అది గంగలో కలుపుతుంటే మీకు బాధ అనిపించలేదా? ఒక్కసారి ఆ పరిస్థితి గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి పరిస్థితికి కారణం కూడా ఎవరు అని అంటే, ఒక చాతగాని వ్యవస్థలో ఉన్నటువంటి చాతగాని అధికారులు, చాతగాని రాజకీయ నాయకులు. ప్రతిపక్షం అనేది ప్రజా గొంతు బయటికి రావడానికి ఎల్లప్పుడూ ఉండాలి. అలాంటి ప్రతిపక్షము లేనప్పుడు మనకు ఒక ప్రభుత్వం అనేది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈరోజు ఖచ్చితంగా యువత కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక అయిపోయింది, ఫస్ట్ మేము కేసీఆర్కి సపోర్ట్ చేసినాము, తర్వాత ఇక రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినాము. అరే వాళ్ళకు వీళ్ళకు కాదు భయ్, మీరు రండి, ఒక్కొక్క నియోజకవర్గంలో పనిచేస్తే యువత అధికారంలోకి ఎందుకు రాదో నేను చెప్తా. ఈ రాబోయే రోజులలో చాలా మంది అడుగుతున్నారు, ఏంది, ఏం చేస్తారు అని చెప్పేసి. ఈ 10 ఏళ్లలో ఖచ్చితంగా యువజన పార్టీ తన యువ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుంది. నా పేరు క్రాంతి కుమార్, మా గుర్తు సికింద్రాబాద్ పార్లమెంట్కి అగ్గిపెట్ట గుర్తు, హైదరాబాద్కి క్యారం బోర్డ్ గుర్తు. దయచేసి మీరందరూ మీ అమూల్యమైన ఓట్లు వేసి మమ్మల్ని ఆదరిస్తారని విన్నవిస్తున్నాము. జై యువజన, జై హింద్.